ఇక్కడ మార్కెట్ వెళ్ళిపోతుందని బై చేయడం, ఇక్కడ మార్కెట్ పడిపోతుందని సెల్ చేయడం అలా చేయకూడదనమాట. అలా చేస్తే ఖచ్చితంగా రాంగే అవుతారనమాట. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్లో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్ పడిన తర్వాత ఒక ఆప్షన్ బై చేశారనుకోండి, దానికి హెడ్జ్‌గా ఇంకో ఆప్షన్ సెల్ చేసుకొని మీ లాస్‌ని అనేది తగ్గించుకోవాలనమాట. లిమిట్ చేయాలి లాస్‌ని. మనం మెయిన్ గేమ్ ఏందంటే మార్కెట్‌లో మన రిస్క్‌ని మనం కంట్రోల్ చేయాలనమాట. అంటే హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్‌ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తదండి. ఆ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్న మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నామండి. దాంతో పాటే హైలోకి వచ్చిన తర్వాత ఒక రెసిస్టెన్స్ జోన్ అయితే చెప్పుకున్నాం. ఆ జోన్ దగ్గర మనం సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నామండి. ఓకే, ఈరోజు మార్కెట్‌లో ఏం జరిగింది? మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయిందండి. కాకపోతే లాస్ట్‌లో ఏం జరిగింది, మనకి హెవీ ఫాల్ అనేది కనిపించిందండి. ఈ ఫాల్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రైస్ అప్ సైడ్ మూవ్ అయింది కదా, ఇందులో మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీలు వచ్చినాయా? దాంతో పాటే రేపటి అనాలిసిస్ మూవ్ అవుదామండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ప్రైస్ ఇక్కడ మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, ఇది కంటిన్యూ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఇది అప్ సైడ్ బ్రేక్ అయితే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ తో అనుకున్నాం అండి. ఎక్కడ వరకు అనుకున్నాం? ఈ జోన్ ఉంది కదా, రెసిస్టెన్స్ జోన్, ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది అనుకున్నాం. ఇక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి. ఓకేనా? మార్కెట్లో ఏం జరిగింది? మార్కెట్ లైట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, లైట్ గ్యాప్ అప్ అయిన దగ్గర నుంచి లైట్ ఫాల్ అనేది కనిపించిందండి. ఫాల్ కనిపించి అక్కడి నుంచి అది రిజెక్ట్ అయింది. ప్రైస్ మన జోన్ ఉంది కదా, ఈ జోన్ దగ్గర నుంచి ప్రైస్ అనేది అప్సైడ్ రిజెక్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మనకి ఎంట్రీ ఏం దొరకలేదండి, బయింగ్ ఎంట్రీ. మనం బయింగ్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేస్తాం? జోన్ దగ్గరకు వచ్చిందని ప్లాన్ చేయం కదా, మన సెటప్ వచ్చినప్పుడే ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ మన సెటప్ ఎక్కడ వచ్చింది మీరు గమనిస్తే, బయింగ్ సైడ్ ఇక్కడ గమనించండి. ఒక ట్రెండ్ లైన్ అనేది ఫామ్ అయిందండి మార్కెట్లో. ఈ ట్రెండ్ లైన్ ఎడ్ సైడ్ బ్రేక్ అయింది, మనకి అప్ సైడ్ బ్రేక్ అయింది కదా ఈ గ్రీన్ క్యాండిల్లో. ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. దాంతో పాటు ప్రైస్ ఎక్కడుందండి? మన సపోర్ట్ జోన్ దగ్గర ఉంది కదా, ఇది కూడా ఎడిషనల్ కన్ఫర్మేషన్ కింద తీసుకొని ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయిన తర్వాత బయింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీరు. ఇది ఒక సెటప్ అనమాట, బయింగ్ సైడ్ కి ట్రెండ్ లైన్ సెటప్. లేదు ఆ ట్రెండ్ లైన్ సెటప్ ప్రకారం మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోరనుకోండి, మీ సెటప్ అది కాదనుకోండి, ఇక్కడ ఇంకో సెటప్ ఉంది మీరు గమనిస్తే. ప్రైస్ చూడండి, అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఇదే సెటప్ అప్ ట్రెండ్ సెటప్ కదా. అంటే ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయ్యేటప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం కదా ఈ సెటప్ లో. ఇలా కూడా మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చండి మీ సెటప్ వచ్చినప్పుడు. అలా ఈ క్యాండిల్ దగ్గర మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటే బయింగ్ సైడ్ ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటాం మనం? జనరల్ గా స్వింగ్ లో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం కదా. ఇక్కడ స్వింగ్ లో ఎక్కడ ఉంది మనకి? రెండు ట్రేల్లో ఇక్కడ ఉందన్నమాట. ఇదే కదా స్వింగ్. కాబట్టి ఈ స్వింగ్ లో దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకున్నారనుకోండి, ప్రైస్ చూడండి అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇచ్చిందండి. ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఎంట్రీ ఎక్కడ వచ్చిందండి? ఈ పాయింట్ లో ఎంట్రీ అనేది వచ్చిందండి. మరి ఇక్కడ వరకు దీన్ని మొత్తం ఏం చేయాలి? మార్కెట్లో మనం వెయిట్ చేయాలండి, పేషెన్స్ గా వెయిట్ చేయాలన్నమాట. మన ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇక్కడ మార్కెట్ వెళ్ళిపోతుందని బై చేయడం, ఇక్కడ మార్కెట్ పడిపోతుందని సెల్ చేయడం అలా చేయకూడదు అనమాట. అలా చేస్తే ఖచ్చితంగా రాంగే అవుతారు అనమాట. జనరల్ గా అందరికి ఏదో ఒక ఎంట్రీ తీసేసుకోవాలని అనిపిస్తుందండి మార్కెట్ లో, కానీ అలా చేయకూడదు అనమాట. మన ఎంట్రీ సెటప్ వచ్చే వరకు ఖచ్చితంగా వెయిట్ చేయాలి. మీరు వచ్చిన తర్వాతనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఎక్కడైనా సరే. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ లో ఏం జరిగింది? ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతూ ఉందండి. అప్ సైడ్ ఎలా మూవ్ అవుతుంది? చాలా స్లోగా మూవ్ అవుతుందండి. ఇక్కడ మీరు క్యాండిల్స్ ని గమనిస్తే మీకు అర్థమైంది అనమాట. చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి పడుతూ ఉంటాయి. బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటే ప్రైస్ ఎలా మూవ్ అవ్వాలి? ఇలా మూవ్ అవ్వాలండి. ఇక్కడ కూడా అంటే ఇలా వెళ్ళిపోవాలన్నమాట ప్రైస్. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ మీరు గమనిస్తే, స్లోగా అనేది ఉందండి. అంటే రేంజ్ లో ఉండడానికి ట్రై చేస్తుంది అనమాట మార్కెట్. దాని తర్వాత ఏం జరిగింది? మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వస్తే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం. కానీ ఆ జోన్ వరకు కూడా ప్రైస్ రాలేదు. రాకముందే మనకి ఇక్కడ చూడండి ఒక మంచి పెద్ద రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది? అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుందండి మార్కెట్లో. ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే బయర్స్ అనే వాళ్ళు స్లోగా ఉన్నారు. దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ సెల్లింగ్ చూడండి ఎంత అగ్రెసివ్గా ఉందో. అంటే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్లో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు మనం. ఈ క్యాండిల్ పడిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారని అర్థం చేసుకుంటాం మనం. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్లో ఏం జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది? సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఫాల్ రావడానికి పాసిబిలిటీ అనేది కనిపిస్తుందండి మనకి. అందుకే మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకున్నాం ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత. దీన్ని ఇంకా క్లియర్గా మనం డైలీలోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏం ఫామ్ అయింది? ఒక షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయిందండి. ఇది షూటింగ్ స్టార్ ఎక్కడ ఫామ్ అయింది? ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు షూటింగ్ స్టార్ అనేది ఫామ్ అయిందండి. ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. షూటింగ్ స్టార్లో సెల్లర్స్ ఉంటారు కదా, అలా అర్థం చేసుకోండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ నుంచి ప్రైస్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకుంటున్నాం అండి డైలీ క్యాండిల్ ప్రకారం. దీన్ని ఇంకా డీటెయిల్ గమనించాం అనుకోండి మనం, ఈరోజు రేంజ్ ఉంది కదా ప్రైస్ది,
ఈ రేంజ్లో ఉన్నంత వరకు మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి మార్కెట్లో. అంటే ప్రైస్ హైలోకి వస్తున్నా సరే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం, లేదు లో బ్రేక్ అవుతున్నా సరే మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎక్కడ మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు? ఫ్రైడే రోజు లో ఉంది కదా, దాంతోపాటు మన సపోర్ట్ జోన్ కూడా ఉందండి. ఇక్కడ మీకు ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ వస్తే ఇక్కడ మీరు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఆ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మీరు సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్తో పాటు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి లాస్ట్లో ఏం జరిగింది, సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, అందుకే మనం సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. రేపు ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి జోన్ దగ్గర, కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే ఇది సపోర్ట్ లాగా యాక్ట్ అయింది కదా ఈ రోజు కూడా. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎంత ఉంది మనకి జోన్? అది 24,750. ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 24,650. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ కొంచెం జోన్లా కన్సిడర్ చేసుకోండి, కొంచెం కింద. ప్రీవియస్గా కూడా గమనిస్తే ఇక్కడ మనకి కొంచెం కిందకు వచ్చి ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది కదా, అందుకే దీని మొత్తాన్ని కూడా ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుంటున్నాం అండి. ఇక్కడ ఒక 50 పాయింట్స్ రేంజ్ తీసుకోండి. ఈ 50 పాయింట్స్ రేంజ్ లో మీరు బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్ దగ్గర. లేదు ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అక్కడ నుంచి కూడా మార్కెట్లో ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇక్కడ మీరు సెల్లింగ్ సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత డౌన్ సైడ్ ఎక్కడ వరకు ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది మనకి? నెక్స్ట్ ఇక్కడ జోన్ ఉంది కదా 24,500, ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తూ ఉంది అనుకోండి, అప్ సైడ్ వెళ్తుంటే కొంచెం వెయిట్ చేయండి. హైలోకి వచ్చిన తర్వాత మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే హైలో సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా, కాబట్టి ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. దాంతోపాటు ఇక్కడ మీరు గమనిస్తే ఏముంది, మనకి రెసిస్టెన్స్ జోన్ ఉంది, ఇక్కడ నుంచి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా, కాబట్టి దీన్ని కూడా మనం ఒక సెల్లింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకుందాం అండి. అంటే ఇది ఒక్క లెవెల్నే కాకుండా ఇక్కడ కొంచెం బఫర్ తీసుకోండి, 50 పాయింట్స్ రేంజ్. ఆ రేంజ్లో వచ్చినప్పుడు ప్రైస్ అక్కడ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. మన సెటప్ వచ్చినప్పుడు లెవెల్ ఎంత ఉంది మనకు అక్కడ 24,920 అండి. లేదు ఈ లెవెల్ని ప్రైస్ కన్సల్టేషన్ చేసి అప్సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు డైరెక్ట్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో, ఇక్కడ మార్కెట్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకు ఇక్కడ అవాయిడ్ చేయమని చెప్తున్నావు? బ్రేక్ అయిన వెంటనే బయింగ్ సైడ్ ఇక్కడ చూడండి సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, దాంతోపాటే అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది వచ్చింది కదా, కాబట్టి ప్రైస్ కొంచెం వోల్టైల్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంది, కాబట్టి అక్కడ మనం ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తామండి. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనం ఏమైనా అనాలిసిస్ చేసుకున్నాం, ఇందులో కూడా మనకి బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఈ జోన్ అనక అప్ సైడ్ బ్రేక్ అయితే ఎక్కడ వరకు చెప్పుకున్నాం, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదా, ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం. మార్కెట్లో గమనించండి ఏం జరిగింది అనేది, ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ కింద కొంచెం డౌన్ వచ్చి మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరికి వచ్చి అక్కడ నుంచి ఇందులో కూడా సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. నిఫ్టీలో ఎలాగైతే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందో బ్యాంక్ నిఫ్టీలో కూడా మనకి అలానే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ చూడండి, బయింగ్ ఎలా ఉంది, సెల్లింగ్ ఎలా ఉంది. బయర్స్ అనే వాళ్ళు చాలా వీక్గా ఉన్నారండి మార్కెట్లో సెల్లర్స్తో కంపేర్ చేసుకుంటే. దాంతోపాటు సెల్లర్స్ అనే వాళ్ళు లాస్ట్లో మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు కదా, కాబట్టి రేపు కూడా మార్కెట్ని పడేయడానికి ఆలోచిస్తారండి సెల్లర్స్ అనే వాళ్ళు. అందుకే ఇందులో కూడా మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం రేపు. దీన్ని ఇంకా క్లియర్గా జోన్స్తో డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు రేపు ఒకవేళ మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. బ్యాంక్ నిఫ్టీలో ఎక్కడ వరకు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి 53,565 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇది ఒక్క లెవెల్ అయినా అంటే ఇక్కడ లెవెల్ కాదండి. ఇక్కడ గమనించండి, కొంచెం ముందు నుంచే బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా, దీన్ని కూడా ఒక జోన్ లా కన్సిడర్ చేసుకోండి, ఒక బయింగ్ జోన్ లా కన్సిడర్ చేసుకోండి. ఈ జోన్లోకి వచ్చినప్పుడు ప్రైస్ బయింగ్ సెటప్స్ ఏమైనా వచ్చినప్పుడు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ దగ్గర మార్కెట్ కన్సల్టేషన్ జరిగి బ్రేక్ ఇచ్చింది అనుకోండి మంచి రెడ్ క్యాండిల్తో, ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఎక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఉంది కదా 53,222, ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, వెయిట్ చేయండి, హైలోకి వచ్చిన తర్వాత మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు గమనిస్తే సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడి నుంచి వచ్చింది, అదొక సెల్లింగ్ జోన్ కదా, దాంతోపాటు ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ కూడా ఉందండి. ఈ రెండింటిని కూడా ఒక సెల్లింగ్ జోన్లో కన్సిడర్ చేసుకోండి. ఆ జోన్లోకి వచ్చిన తర్వాత మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన రెసిస్టెన్స్ జోన్ ఎంత ఉంది మనకి 54,565 అండి. లేదు ఈ జోన్ దగ్గరకు వచ్చి ప్రైస్ ఒక కన్సల్టేషన్ జరిగి అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో,
అక్కడి నుంచి మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు ఈ జోన్ని డైరెక్ట్గా బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా నిఫ్టీలో సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది, వెంటనే బయింగ్ ప్రెజర్ వచ్చింది కాబట్టి ప్రైస్లో కొంచెం వోల్టాలిటీ ఉండడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాబట్టి మనం ఎంట్రీస్ అనేది అవాయిడ్ చేస్తాం అనమాట. ఓన్లీ కన్సల్టేషన్ జరిగి బ్రేక్ అయినప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఈ రెసిస్టెన్స్ దగ్గర బ్యాంక్ నిఫ్టీలో అయినా సరే, నిఫ్టీలో అయినా సరే. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలి చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం జోన్స్ అనేవి గమనిద్దామండి. ఇక్కడ మనకు ఉంది కదా క్లోజింగ్ జోన్ దగ్గర 80,900 అండి. ఈ జోన్ దగ్గర కొంచెం వెయిట్ చేయండి. ఈ జోన్ బ్రేక్ అయ్యే ప్రైస్ అప్ సైడ్ వస్తుంది అనుకోండి, అక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కాబట్టి. లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి 81,300. ఇక్కడ మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మన సపోర్ట్ జోన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ది ఎంత ఉంది మనకి 80,600 అండి. దాని తర్వాత ఎంత ఉంది మనకి ఇక్కడ ఉందండి 80,340. ఈ జోన్స్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సపోర్ట్ జోన్స్ దగ్గర ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ని ఎలా అనాలిసిస్ చేసుకోవాలి మనం అనేది ఇందాక నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా, ఆ సైకాలజీని మీరు ఇక్కడ అప్లై చేయొచ్చండి. మన వాళ్ళు చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారండి, ఏమనంటే కాల్ బై చేశాను, పుట్ బై చేశానని. మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ అనేవి క్యారీ చేయకూడదండి మార్కెట్లో. ఎందుకు ఓవర్ నైట్ పొజిషన్స్ అనేవి క్యారీ చేయకూడదు? మీరు చేసేది ఏంటిది ఆప్షన్ బయింగ్ కదా. ఆప్షన్స్ బయింగ్లో మనకి ఏముంటుంది, మెయిన్గా డికే అనేది ఉంటుందండి. మీరు ఒకవేళ పొజిషన్ని ఓవర్ నైట్ క్యారీ చేశారనుకోండి, ఈ డికే ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి లాస్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. మీరు ఏం చేయాలి, ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు, నేకెడ్గా చేసేటప్పుడు ఇంట్రాడే పొజిషన్స్ మాత్రమే తీసుకోవాలండి. అంటే ఇంట్రాడేలోనే మీరు పొజిషన్ని బై చేసి స్క్వేర్ ఆఫ్ కూడా ఇంట్రాడేలోనే చేయాలన్నమాట. లేదు మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ అనేవి క్యారీ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే రేపు గ్యాప్ అప్ అయిద్దని, లేదు రేపు గ్యాప్ డౌన్ వైపున అయిద్దని నేకెడ్ పొజిషన్స్ అయితే క్యారీ చేసుకోవద్దండి ఆప్షన్ బయింగ్లో. మీరేం చేయాలి, హెడ్జింగ్ పొజిషన్స్ అనేవి క్యారీ చేయాలండి. అంటే ఒక ఆప్షన్ బై చేశారనుకోండి, దానికి హెడ్జ్గా ఇంకో ఆప్షన్ సెల్ చేసుకొని మీ లాస్ని అనేది తగ్గించుకోవాలన్నమాట, లిమిట్ చేయాలి లాస్ని. ఇక్కడ మీరు నేకెడ్గా చేశారనుకోండి ఆప్షన్ బయింగ్, ఏం జరిగిద్ది, మీకు అగెనిస్ట్గా మార్కెట్ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా లాస్ అవుతారు కదా నేకెడ్గా చేస్తే. అందుకే మీరు ఓవర్ నైట్ పొజిషన్స్ క్యారీ చేయాలనుకున్నారు అనుకోండి, హెడ్జింగ్ పొజిషన్స్ మాత్రమే క్యారీ చేయండి, నేకెడ్గా అయితే వెళ్ళొద్దు. హెడ్జింగ్ అంటే ఏంటి అనే ఎవరికైనా డౌట్ ఉందనుకోండి, మన ఛానల్లో ఆప్షన్ స్ట్రాటజీ అని ఒక వీడియో అయితే చేసాం, ఆ వీడియో చెక్ చేయండి. లేదు గూగుల్లోకి వెళ్ళి మీరు హెడ్జింగ్ స్ట్రాటజీస్ అని కొట్టారనుకోండి, చాలా వస్తాయండి. వాటిలో మీరు బెస్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్నైనా మీరు ఫాలో అవ్వచ్చు. అలా మీరు రిస్క్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చండి. మనం మెయిన్ గేమ్ ఏంటంటే మార్కెట్లో మన రిస్క్ని మనం కంట్రోల్ చేయాలన్నమాట. అంటే మన క్యాపిటల్ మనం కంట్రోల్ చేసుకుంటూ ట్రేడింగ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ నేకెడ్కి వెళ్తే ఏం జరిగిద్ది, మన క్యాపిటల్ మొత్తాన్ని రిస్క్లో పెట్టినట్టే కదా. అలా చేయకూడదు మార్కెట్లో. రేపు గ్యాప్ అప్ అయిద్దా గ్యాప్ డౌన్ అయిద్దా అని ఎవ్వరు చెప్పలేరండి. అంటే ఈరోజు సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది కదా, వీళ్ళకి కూడా తెలియదు, ఏమో రేపు గ్యాప్ అప్ అయిద్దేమో. కాబట్టి మీరు ఏం చేయాలి, నేకెడ్గా వెళ్లకుండా ఖచ్చితంగా హెడ్జింగ్ పొజిషన్స్తోనే వెళ్ళండి మార్కెట్లో. ఎప్పుడు ఓవర్ నెట్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు అండి. లేదు మీరు ఇంట్రాడే చేయాలనుకున్నారు అనుకోండి, నేకెడ్ పొజిషన్స్ అయినా తీసుకోవచ్చండి మీరు. కాకపోతే రిస్క్ని లిమిట్ చేసుకోండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.